ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆదోని అసెంబ్లీ నియోజకవర్గం నానంతపల్లి గ్రామానికి ఈరోజు వచ్చేసి పిఎం కిసాన్ రైతే రాజు రైతే వెన్నెముక అనే భావించే మన గొప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అలాగే అన్ని రకాలుగా రైతును బాగు చేసి రైతు సుఖంగా సంతోషంగా ఉంటేనే ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. వ్యవసాయాన్ని ఒక పండుగలాగా చేయాలని చెప్పి మన ముందు చూపున్న మా నేత చంద్రబాబు నాయుడు గారు, మరి అలాగే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో త్యాగానికి ఒక ఫలితమైన మరి పవన్ కళ్యాణ్ గారు, మరి అలాగే యువతకు ముందుండి నడిపించి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి భారతదేశంలో ఒక గొప్ప రాష్ట్రంగా అభివృద్ధి చేసి ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలో తల ఎత్తుకునే దించేలా చేసి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చి నిరంతరం కృషి చేస్తున్న మా యువ నాయకుడు లోకేష్ అన్న గారికి, మరి అలాగే ఈరోజు ఈ కార్యక్రమాలకి అనివార్య కారణం వల్ల రాలేకపోయిన మన ప్రియతమ ఎమ్మెల్యే గౌరవనీయులు పార్థసారథన గారికి, అలాగే ఇప్పుడే అనుకోకుండా ఒక ప్రోగ్రాంకి వెళ్ళిపోయిన మా నేత మీనాక్షి గారికి, మరి అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వ్యవసాయ అధికారి అయిన ఏడి గారికి, ఏఓ గారికి, మరి అలాగే రాష్ట్రంలోనే కురువ కార్పొరేషన్ చైర్మన్ ని చేపట్టి అన్ని రంగాల్లో కురువలను ముందుండి నడిపించాలని చెప్పి నిరంతరం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి ఈరోజు మా సోదరుడు కురువ దేవేంద్రప్పన్న గారికి, మరి అలాగే సోదరుడు రామస్వామి గారికి, ముఖ్యంగా ఈరోజు క్షమించాలి ఈ గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ గారికి, మరి అలాగే మా సోదరుడు నిలకంఠప్పన్న గారి కృష్ణారెడ్డి గారికి, ఈ మధ్యనే కొత్తగా ఎన్నికైన మా మిత్రుడు నా క్లాస్మేట్ చిన్ననాటి మిత్రుడైన శేషన్ రెడ్డి గారికి, మరి అలాగే ఈరోజు కురువ కార్పొరేషన్ చైర్మన్ ని ఈరోజు చెప్పాం అలాగే దేవేంద్రప్పన్న గారికి, మరి అలాగే బీజేపీ నాయకుడైన మన నాగరాజన్ గౌడ్ గారికి, మరి అలాగే సోదరి కృష్ణమ్మ నిరంతరం ప్రజలను తిరుగుతూ నిరంతరం ప్రజల సమస్య మీద పోరాడే వ్యక్తి కృష్ణమ్మ గారికి, మరి అలాగే మా తోటి సోదరుడు మొన్ననే ఈ మధ్యనే నిత్యం ప్రజల్లో తిరుగుతున్న మా శంకరన్న గారు ఎప్పటి నుంచో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కావాల్సింది, మరి ఈ రోజు ఆయన్ని చంద్రబాబు నాయుడు ఈరోజు అదృష్టం వరించింది కాబట్టి ఈరోజు నిరంతరం మరి ఆయన మరింత ఆయుష్ను పోసుకొని ప్రజలకు రైతులకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయనకు భార్యకి శారదమ్మకు కూడా మార్కెట్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. మరి ఆయన కూడా ధన్యవాదాలు. అలాగే సోదరుడు సలీమన్న గారికి, అలాగే తిమ్మప్ప గారికి, రామకృష్ణ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన బీజేపీ జనసేన నాయకులకు, మా గ్రామ నాయకులను గోపాలు అందరికీ పేరు పేరున, అలాగే మా ఎల్ఎల్సీ డిస్ట్రిబ్యూటర్ రామస్వామి గారికి, వెనుక కూర్చున్న వేదిక కూర్చున్న అనూరన్న గారికి, అజమన్న గారికి, అలాగే మా సోదరి మైనార్టీ సోదరు అందరూ కూడా ముఖ్యంగా ఈరోజు నానంతపల్లి రైతుల్లో ఒక సంతోషమైన ఈరోజు ముఖ కడుగులు చూస్తున్నాం. ఎందుకంటే వ్యవసాయాన్ని పండుగలా చేసి ప్రతి ఒక్కరికి ఈరోజు రైతు భరోసా కింద ఈరోజు ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో అలాగే చంద్రబాబు నాయకత్వంలో ఈరోజు 7,000 రూపాయలు జమ చేస్తున్నందుకు రైతుల్లో ముఖ్యంగా సంతోషాన్ని చూస్తున్నాం. మాకంతా నిజంగా ఈరోజు ఒక పండుగ వాతావరణం వచ్చిందని చెప్పి కూడా ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. మరి ఈరోజు చూస్తున్నాం మీకు మాకు పోలిక జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా.